అబ్బో చెప్పురా అట్టసావా ఇట్టసావా ఎట్టనో ఒకటి నేను ఇట్లయినా వస్తా నువ్వు ఆ సైడ్ నుంచి రా సరే ఆ సైడ్ నుంచి వచ్చా ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఇళ్ళలో ఎవరన్నా ఇంకా ఇలా పని చేయకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ పని చేసేయండి మళ్ళీ మన బంధువులు చూసే బాగోదు నీటి కొట్టు బాగా కొట్టు అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదా వీడొచ్చాడు వీడికి నేను చిన్నగా పట్టుకొని కొయ్యం అవతలకి పోతా ఆ దొల్ల మీద అంత తోచా లాస్ట్ తోసొచ్చా వీడేం చేస్తాడు అది దిగి ఆ పక్క నుంచి ఈ పక్క తోసేచ్చాడు అంతే కింద పడకుండా జాగ్రత్తగా చేయండి జారి పడతారు మాట కింద తీసి ఏడవ తోసేసి అవతల సైడ్ నువ్వు తుడిసేసి అదంతా ఓకే మాకు తెలుసు అర్థమైంది కింద పడితే పడతారు చిన్న కథ కథ ఇది మీకు గొబ్బులు లేపుతాను కదా ఫ్రెండ్స్ ఇంకా ఎవరిళ్ళల్లో వాళ్ళు చేసుకోకుండా వెంటనే చేసుకోండి మొదలెడదామా కింద పడితే పుట్టకత్తులు ఉండవు గాయస్ మా వాడికి అయితే కింద పడితే చూడండి చిన్న కథ కథ రైతే చూడండి మా అవసరం ఎలా పడతాం మీరు కూడా ఇలా మీ ఇంట్లో కూడా చేసేయండి మా వాడైతే ఇంట్లో కోతిమార అన్ని జంపులు అన్నీ చేస్తాడు గాయస్ చూసేయండి పొరకట్టి రారే కోతిమార జంపింగ్ చేస్తాడు చూడండి గాయస్ ఆడిపోతాడు షాక్ అయ్యారా అందరూ చెప్పు గుమ్మ ఉండరా సాయి సర్లే అది ఇద్దే గైస్ మనోడైతే ఫ్లాష్ మ్యాన్ వాడిగా నా జన్మ భూమి అంటాడు ఇప్పుడు పైన క్లీన్ చేయరంటే దాన్ని దుబ్బి పాడేస్తాడు ఇష్టం వచ్చినట్టు కష్టాలన్నీ యూత్ పేషెంట్కి మార్గే వస్తుంది ఒరి ఓ మై గాడ్ ఇప్పుడు చూసారా షాక్ అయ్యారా అందరు ఏమో నాకేం తెలుసా నీకేం దొరికిట్టదో నేనేమనుకో చూపిస్తా గైస్ మనోడు వేసా దుమ్ములు తుడుచురా అంటే మనోడు చూడండి ఏం చేస్తాడు ఇట్లే కామెడీగా ఉంటుంది కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గాయస్ మావుడు ఒక్క రోజంతా పని చేస్తానట్టు మీకు కనబడుతుంది గాయస్ చూడండి ఒకసారి చూసారా గాయస్ ఎలా కొడుతుండో మావాడు క్లీన్ చేస్తున్నట్టు అసలు కనిపిస్తుంది మనకు పొరగట్టుకున్న దుమ్ము బయటకు వస్తుంది కానీ మెయిన్ దుమ్ము పోవడంలా చూసారు దుమ్ము అంతా ఎంత రాళ్ళు కింద పడుతుందో మనోడైతే సన్స్ అయితే చేస్తాడు సో గాయస్ మనోడైతే దిగేదానికి అవసరం అయితే పడతాడు చూడండి కోతిలాగా ఎక్కిండు కానీ కోతిలాగా దిగలేక ఉన్నాడు ఎలా పడతాడు పనులకైతే అలా చుట్టేసి ఇంకా ఇంట్లో అయిపోయింది కదా పనులు అనుకుంటే అంతలోపు మనకి ఇంకో పని అయితే స్టార్ట్ చేసిండ్రు అదేందో వీడియోలో చూసేయండి తోమితే ఒక 10 నిమిషాలు కూడా అయిపోవు సామాను అట్లా ఉన్నాయి దీన్ని మనం అయితే క్లీన్ చేయాలి ఇప్పుడు మళ్ళీ ఎలాగా బూజులు తుడిచిండు ఇది కూడా అట్లా కడిగిచ్చేయండి అని ఇదే పెద్ద బాధ ఓకే మనోడైతే ఇంకా ఫైనల్గా అయితే చూడండి గాయస్ ఇంత నీట్గా ఉండేది ఎందుకు కడిగేది అంతే కదా గబ్బులు లేస్తాం ఇది బయట భోజనాలు బి మీ భోజనాలే అర్థమైపోతుంది చూచా అంటే ఇది తెలియక అందరికి పిచ్చోలు అవుతాను రా చెప్పు
కాదు ఇంత నీట్గా మళ్ళీ అయ్యే సంచిలో పెట్టేసి మళ్ళీ ప్యాక్ చేసి పంపించే కదా పైకి. అద్దం చూసినావు అద్దం ఉన్నట్టుంది బా. నువ్వు ఆడొచ్చి గుమ్ము కూర్చొని నువ్వు సిల్లు ఆడ పెట్టి తీసుకోపోరా ఏం చేస్తావురా ఇక్కడ పోయి తీసుకోపోరా. సోప్ ఎక్కడ మా ఇది శిలం పట్టిపోయినాయి మా కంచాలు. సముద్ర నేను ముస్లిం అమ్మా ఓయమ్మా. బోగులు కడిగే ప్రారంభం అయిపోయింది, ఇప్పుడు తుడిసే ప్రారంభం స్టార్ట్. అమ్మ అన్ని నాకైతే చదువుతాను పనులు. షాకేరా అమ్మా ఉండు అన్ని చికెన్ వచ్చేట్లు లెక్కలు అంటున్నావు. ఓహో వాళ్ళతో గొడవ పడి మరి చికెన్ కాళ్ళ తీసుకుంటుంది పెద్దగా రాలేదు. నీకు అన్నా తెలీదా? ఓహో ఇంత గిన్నె ఇచ్చా నువ్వు ఇంత గిన్నె అడుగుతావు. అయితే మనోడైతే కొంచెం కామెడీ అయితే చేస్తాడు. మనోడు అయితే పడిస్తాడు. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంపార్టెంట్. నీ తల క్యారీ పెట్టించది గిన్నె సామి నువ్వు ఎవరో నువ్వు చూడ మెరుస్తుంది చూడ. ఏ అద్దం ప్లేట్ అది జాగ్రత్త. అద్దం బదులు తగిలించుకోవాలి బలు ఉంటది. తుడచాలో నువ్వు నువ్వేం ఉడకేసావు? ఫైనల్ అయితే బోగుల సామానం అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే అన్ని పైన చేర్చడమే. గైస్ మనమైతే ఇంకా బోగులు అయితే ఆడుతానే. మనమైతే స్నానం చేయడానికి మన అవైతే పొయ్యి దగ్గర అయితే మంటేస్తుంది మన కోసము. ఇదంతా స్నానం అంతా అయిపోయిన తర్వాత బోగుల పైకి చెకింగ్. లోగడు కాలంలో ఇలా చేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ నా కోసం అయితే స్టార్ట్ చేసింది మా అవ్వ పగలవులే. సో గైస్ ఫైనల్గా అయితే మనం అంతా క్లీన్ చేసినదంతా ప్లేస్లోనే మళ్ళీ పెట్టేసినాం గైస్. ఇంకా ఇంకేంటంటే అయిపోయింది. ఇంకా టోటల్గా ఫైనల్ ప్యాక్ చేసి పెట్టేసినాం కదా. కొన్ని సామాన్లు మాత్రం పెట్టినాం, కొన్ని సామాన్లు మాత్రమే దాంట్లో సంచిలో పెట్టేసి ఇంక పెట్టేసినాం. ఇంకా కొన్ని అవ్వ ఏమన్నా వంటకి ఇలా వాడుకుంటుందని పక్కకు తీసి స్పేర్ చేసినాం. ఇది అందరికీ హ్యాపీ సంక్రాంతి గైస్. ఇంకా ఎవరైనా మన ఇళ్ళల్లో ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలంటే వెంటనే క్లీన్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.